ఉదాహరణ నల్గొండ జిల్లాను తీసుకుంటే 30 సంవత్సరాల క్రితం పోలీస్ నియామకాలలో ఆనాడు మాధవరెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉస్మానియా క్యాంపస్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఆనాడు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. గ్రామాలలో పక్కింటి వాడు ఎస్ఐయో డాక్టరు అయ్యిందంటే మిగతా పక్కింటి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఎస్ఐలుగానో డాక్టర్లుగానో మంచిగా ప్రభుత్వ ఉద్యోగాలను రాణించేటట్టు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రోత్సహిస్తుంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా నల్గొండకు సంబంధించిన పోలీసు అధికారులే ఉన్నారంటే ఆనాడు ఆ ప్రాంతం నుంచి అత్యధికంగా పోలీసులో వాళ్ళు ఎన్నిక కావడమే. ఆ సెలక్షన్స్ ఆ జిల్లాలోని సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడ్డది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో. ఇవాళ కూడా ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లుగా సెలెక్ట్ అయిన విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించి తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రామంలో ఉండే ఇతర కుటుంబ సభ్యులు నిరుద్యోగ యువకులు ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు మిమ్మల్ని రోల్ మోడల్గా చూసే అవకాశం ఉంది.